శతాబ్ది ఉత్సవాలు కొనసాగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా సింహాచలంలో బీజేపీ ఆధ్వర్యంలో హ్యాండ్లూమ్ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో మహిళలు చేనేత వస్త్రాలు ధరించి కోలాటాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విశాఖ జిల్లా బీజేపీ అధ్యక్షుడు పరశురామరాజు పాల్గొన్నారు. దేశంలో బీజేపీ అనేక ఆలయాలను అభివృద్ధి చేస్తున్నట్లుగా ఆయన తెలిపారు. కాశీలోని ఘాట్లను నిర్మించడంతో పాటుగా ప్రత్యేకంగా చేనేత కార్మికులకు మహేశ్వరి శారీస్ అనే సంస్థను నెలకొల్పి అనేక చేనేత కార్మికులకు ఉపాధి కల్పించిందన్నారు. నేను భారతీయ జనతా పార్టీ రాష్ట్ర సోషల్ మీడియా ఇన్ఛార్జిని. ముందుగా అందరికీ నమస్కారం. పుణ్యశ్లోక అహల్యాబాయి హోల్కర్ త్రిశతాబ్ది జయంత్యోత్సవాల సందర్భంగా ఈరోజు సింహాచలం తొలి పావంచాల దగ్గర మహిళలందరూ చేనేత వస్త్రాలతో ఆ మహాతల్లికి నివాళులర్పిస్తున్నారు. మనందరికీ తెలిసిన విషయం, మొఘలాయుల పాలనలో దెబ్బతిన్న మన భారతీయ సాంస్కృతిక వైభవాన్ని పునరుద్ధరించిన మహానీయురాలు అహల్యాబాయి హోల్కర్ గారు. దేశవ్యాప్తంగా సుమారు 3000 పైగా దేవాలయాలని ఆవిడ పునర్నిర్మించారు. దేవాలయాల పునర్నిర్మాణమే కాదు, రాజ్య పాలనలో కూడా తనదైన ముద్ర వేశారు. మహిళా సాధికారతకి నిదర్శనంగా నిలిచారు. తన రాజ్యంలోని ప్రజలను కన్నబిడ్డల్లాగా సాగుతూ కరువు కాటకాలు వచ్చినప్పుడు ప్రజలు ఎటువంటి కష్టాలకు లోను కాకూడదని చెప్పి ప్రతి స్త్రీకి వెండితోనూ బంగారంతో నేర్చిన వస్త్రాలను అందించారు. మహేశ్వరం సిల్క్స్ని ఆవిడే తీసుకొచ్చి తన రాజ్యంలోని మహిళలకు ఉపాధి కల్పించారు. ప్రజల కన్నబిడ్డల్లాగా సాకిన ఆ మహామూర్తి నేటితో శతాబ్ది పూర్తి చేసుకున్నందుకు ఆవిడికి నివాళులు అర్పిస్తూ ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న మహిళామూర్తులకు అలాగే ఇక్కడున్న ప్రజలందరికీ ఈరోజు మన సింహాచలం తొలిపావంచ దగ్గర శివాలయానికి పూజ చేస్తూ ఈ ఏదైతే అహల్యాబాయి హోల్కర్ 300వ పుట్టినరోజు సందర్భాల భాగంగా ఇక్కడ సింహాచలంలో పెట్టడం జరిగింది. ఎవరైతే హిందూయిజం కోసం పోరాడి 3000 దేవాలయాల పైగా కట్టించి ఇవాళ ఉన్న శ్రీశైలం అలాగే మన కాశీ ఇటువంటి టెంపుల్ అన్ని కట్టించి ఘాట్లు కట్టించి అలాగే 30 సంవత్సరాలు విరుచితంగా పోరాడి దేశం వెలుగులోకి తీసుకొచ్చిన మన నరేంద్ర మోడీ గారికి అలాగే అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆవిడ 300వ జయంతి సందర్భంగా ఇక్కడ ఈ ప్రోగ్రాం పెట్టుకోవడం జరిగింది. ఈరోజు మన సింహాచలం తొలిపావంచ దగ్గర